అందరూ నన్ను అన్నారు, ఆమె చిన్నది ఇక పిల్లల్ని తెచ్చుకొని నువ్వు ఎందుకు పెట్టుకుంటుంది అనేది కూడా. తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు అనాథలుగా మిగిలిపోయి పిల్లలకు కూడా అది ఉందేమో అని పబ్లిక్లో నేను కన్యాదానం చేయాలంటే కూడా ఎవరు అసలు ముందుకు రాని పరిస్థితి. కంటేనే అమ్మ అని అంటే ఎలా? కరుణించే ప్రతి దేవత అమ్మే కదా. ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న. అయితే ఎందరో అభాగ్యులను చేరదీసి వారి లాలనా పాలన చూసుకోవడమే కాకుండా వారిని ఒక అయ్య చేతిలో కట్టబెట్టి వాళ్ళ బాబోగులను సైతం చూసుకుంటూ ఆమె ఎవరో కాదు, సామాజిక సేవకురాలు, కరీంనగర్లో సుపరిచితురాలు గుర్రం పద్మ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మైత్రి ఛానల్ మహిళల కోసం ప్రత్యేకంగా అందిస్తున్న ప్రత్యేక కథను మనతో పాటు గుర్రం పద్మ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు వారి సేవా కార్యక్రమాలు ఏంటి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. అంటే మీరు సామాజిక సేవలు అంటే దాదాపు చిన్నప్పటి నుంచి కూడా చిన్న చిన్న పిల్లల్ని కూడా మీరు దత్తత తీసుకొని వారందరినీ ఒక గూటికి చేర్చి ఒక ఆశ్రమం నడిపిస్తున్నారు. అసలు మీకు ఈ ఆలోచన, ఈ స్పృహ ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పటి నుంచి మీరు ఈ సేవలో ఉంటున్నారు? 2004లో నాకు ఈ ఆశ్రమము నెలకొల్పాలనే ఒక దృఢ సంకల్పం ఏర్పడింది. 2005లో రిజిస్ట్రేషన్ చేయించి 18 మంది పిల్లలు. అప్పుడు ఎందుకంటే హెచ్ఐవి వ్యాధి అనేది ఒక భయంకరమైన వ్యాధి ఉంది. 2005లో అప్పుడు మండల్ మొత్తం చొప్పదండి మండల్ మొత్తం సర్వే చేపిస్తే 18 మంది పిల్లల్ని కలెక్ట్ చేయగలిగినాం. ఎందుకంటే నా విలేజ్ చొప్పదండి కాబట్టి అప్పుడు 18 మంది పిల్లల్ని కలెక్ట్ చేసుకొని డిఐజీ అనురాధ మేడం, కలెక్టర్ పార్థసారథి గారి చేతుల మీదుగా ఈ ఆశ్రమాన్ని నేను నెలకొల్పడం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూస్గా, ఎందుకంటే స్టిల్ ఈ ఇయర్ వరకు కూడా ఆశ్రమాన్ని నేను అప్పటి నుంచి రన్ చేస్తూనే ఉన్నాను. అప్పుడు ఉన్నట్టు కలెక్టర్ గారు కానీ, డిఐజీ అనురాధ మేడం కానీ, ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అందరూ నాకు సహకరించారు ప్రతి విషయంలో. ఎందుకంటే పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ జరిగినప్పుడు కానీ, ఎందుకంటే తప్పుగా మన దగ్గర లేకుండా ఒక మంచి ఉద్దేశంతో మనం ఏదైతే చేసిన ప్రోగ్రామ్ ఏది ఉన్నా కానీ దానికి నాకు సపోర్ట్ చేయగలిగారు. కాబట్టి అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు పిల్లలని చేరదీసి, అంటే సొసైటీ నుంచి మనం ఏం తీసుకుంటున్నాం అనేది కాకుండా సొసైటీకి మనం ఏమి ఇస్తున్నాం అనే ఒక భావనతోని ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలనేది, అందరూ చేసినట్టుగా నేను కాకుండా. అప్పుడు నాకు 22 సంవత్సరాలు ఈ ఆశ్రమం నెలకొల్పినప్పుడు అందరూ నన్ను అన్నారు, ఆమె చిన్నది ఇక పిల్లల్ని తెచ్చుకొని నువ్వు ఎందుకు పెట్టుకుంటుంది అనేది కూడా అన్ని విమర్శలు, ఆటుపోట్లు, ఎన్నో కష్టాలు నష్టాలు అన్నీ కూడా ఓర్చుకొని కూడా ఆశ్రమాన్ని మేము అప్పటి నుంచి రన్ చేస్తూనే ఉన్నాం. అంటే ఎందుకని అంటే మీరు ఈ ప్రధానంగా ఈ చిన్న చిన్న పిల్లల్ని చేరదీసి వీళ్ళందరికీ ఆశ్రయం కల్పించాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఎక్కడ మొదలైంది అసలు మీ ఈ ఆశ్రమంకి సంబంధించి అంకురార్పణ ఎక్కడ మొదలైంది? 2005 సంవత్సరంలో ఈ హెచ్ఐవి వ్యాధి అనేది భయంకరమైన వ్యాధిలో తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు అనాథలుగా మిగిలిపోయి పిల్లలకు కూడా అది ఉందేమో అని పబ్లిక్లో, ఎందుకంటే ఆ విలేజ్లో కావచ్చు, మండల్లో కావచ్చు, పిల్లలకు కూడా ఆ వ్యాధి ఉంది కావచ్చు, అంటే ఇది అంటువ్యాధి కాదు అనేది అప్పటికి పబ్లిక్లోకి వెళ్ళలేదు ఇంకా. ఎందుకంటే అది ఒక భయంకరమైన వ్యాధి, ముట్టుకుంటూ వస్తుంది, పట్టుకుంటూ వస్తుంది అనే ఆలోచనలోనే జనం ఉన్నారు. అప్పుడు ఏం చేశామంటే ఈ తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వ్యాధి బారిన పడకుండా సేఫ్ జోన్లో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి మనం పిల్లలకి తల్లిదండ్రులు లేని లోటు తీర్చాలనే ఒక ఉద్దేశంతో, ఎందుకంటే చొప్పదండి మండలంలో ఆర్నకొండ విలేజ్లో ఎస్ఐ మాధవి గారు ఉండే, అప్పుడు సిఐ విద్యాసాగర్ సార్ ఉండే, వారిద్దరికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా వ్యాధి వచ్చింది, ఆమెను ఊరి చివర ఒక షెడ్ వేసి పెట్టి కట్టెతోని అన్నం కట్టిస్తున్నారు అని అంటే వారు మేము కలిసి అప్పుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మేడంతో నేను ఆ రోజే అన్నాను, మేడం నేను ఆశ్రమాన్ని నేను పెడతా, ఇట్లాంటి పిల్లలను టేకప్ చేస్తా అంటే చాలా కష్టం రా అని అన్నారు మేడం. నాకు ఎందుకంటే క్లోజ్గా ఉంటుండే, ఒక అక్కలాగా ఒక తల్లిలాగా చెప్తుండే మేడం. దాంతో డేజీ మేడం గారికి కూడా, అనురాధ మేడం గారికి కూడా వివరించినప్పటికీ వారు ఒక గంట సేపు, నేను ఆశ్రమం ఏ రోజైతే దాన్ని ప్రారంభోత్సవానికి వారిని ఇన్వైట్ చేసినో ఒక గంట సేపు మేడం నాతో నుండి రాళ్ళ దెబ్బలు ఉంటాయి, మనకి గాజు పెంకులు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, అన్నీ తీసేసుకుంటూ పోవాలమ్మా, నువ్వు చిన్న పాపవు, 22 ఏళ్ళ పిల్లవు, ఎందుకంటే ఈ ఏజ్లో కొంతమందికి పెళ్ళిళ్ళే కాలేదు, అట్లాంటి ఏజ్ నుంచి ఈ పిల్లలను నువ్వు టేకప్ చేస్తుంటే కష్టము, కానీ నీకు ఆలోచన వచ్చింది, అది గొప్ప సంకల్పము, నువ్వు పట్టుకొని దాన్ని, ఎందుకంటే స్ట్రాంగ్గా నువ్వు కావాలి, ఫస్ట్ నువ్వు స్ట్రాంగ్ అయితేనే అట్లాంటి పిల్లని టేకప్ చేయగలుగుతావు
అని ఒకటి చెప్పడం జరిగింది. దాంతో నేను ఇంకా ఇక మేడం చెప్పిన ప్రతి విషయాన్ని కూడా నేను నా మైండ్లో కలెక్టర్ పార్థసారథి గారు కూడా ఇది చేసి, అమ్మ మేము ఉన్నాం, నువ్వేం వరీ కాకు, నీకు ఆలోచన రావడం గొప్ప విషయం అని వారు చెప్పిన తర్వాత ఇంకా అప్పుడు నేను స్టార్ట్ చేసి ఇక మూవ్ చేసే అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ఆశ్రమం ద్వారా మీరు ఎంతమంది పిల్లలు చేరదీశారు, కొంతమంది జంటలకు పెళ్ళిళ్ళు చేశారు, అంతేకాకుండా మీ బాబుకు కూడా ఆశ్రమంలో ఆశ్రయం పొందిన అమ్మాయిని ఇచ్చి వివాహం జరిపించారని కూడా. ఎందుకని అంటే మీరు ఇప్పటి వరకు దాదాపుగా ఈ ఆశ్రమం నుంచి చేరదీసిన వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేయడము, బాబోగులు చూసుకోవడం, ఇప్పుడు ఇంతమంది మీ దగ్గర ఇలా పెళ్ళిళ్ళు చేశారు? దాదాపుగా నేను 800 మంది పిల్లల్ని సాకడం జరిగింది. కొంతమంది యుక్త వయసు రాగానే వెళ్ళిపోయారు. అంటే బాబాయిలో, మేనమామలో, లేకపోతే ఇంకేమైనా రిలేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. పూర్తిగా ఎవరు లేని పిల్లల్ని, తల్లిదండ్రులు లేక బంధువులు ఎవరు పట్టించుకోలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా దగ్గరనే పెట్టుకొని వాళ్ళకి యుక్త వయసు రాగానే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం జరిగింది. అసలు నేను పెళ్లి చేయడము గొప్ప విషయం కాదు, వాళ్ళకి చేసుకోవాలని ఆలోచన రావడం గొప్ప విషయం. ఎందుకంటే అదర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, అందులో సేమ్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఒక ఆర్ఫన్ పిల్లని చేసుకుంటే ఇక్కడికి డెడ్ ఎండ్, ఇక లైఫ్ ముందుకు ఏం లేదు, బంధుత్వం అనేది ఉండదు, బావలు సడ్డకులు వీళ్ళు ఎవరు ఉండరు అనే థాట్ వాళ్ళకి తెలుసు, ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికే నా లైఫ్ ఇంతే, నాకు అత్త మామలు ఉండరు, ఎవరు ఉండరు అనేది వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ కూడా వాళ్ళు ముందుకు వచ్చి చేసుకోవడం గొప్ప విషయం. నేను చేయాలనుకోవడం, పెళ్లి చేయాలనుకోవడం, అన్ని సమకూర్చుకోవడం ఒక ఎత్తు అయితే, పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వాళ్ళకి రావడం గొప్ప విషయం. అసలు వాళ్ళకి నేను జన్మతః నేను కృతజ్ఞరాలని, ఆ పిల్లలకి చేసుకున్న ఎవరైతే మా పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారో వాళ్ళకి నేను జన్మతః కృతజ్ఞరాలని. మీ బాబుకు కూడా వివాహం చేశారు కదా, అమ్మాయి ఎవరు, అసలు వివరాలేంటి? అసలు ఆ అమ్మాయి ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో తెలియదు. మనకు రాదండి సదయ్య అని షార్ట్ ఫిల్మ్స్ తీస్తారు. వారు ఎంఆర్పీ ఉండే మండల్ రిసోర్స్ పర్సన్స్ ఉండేవారు. వారు అప్పుడు ఆ పిల్లని తీసుకొచ్చి మాకు అప్పుడు బిడ్డి స్కూల్, చైల్డ్ లేబర్ స్కూల్ ఉండే, అంటే ఫాదర్ ఉండి మా డ్రాప్ అవుట్ పిల్లలు, నెవర్ ఎన్రోల్ పిల్లలు వీళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పిల్లల కోసమని కలెక్టర్ పార్థసారథి గారు నాకు, ఎందుకంటే ఈ అమ్మాయికి మేము సపోర్ట్ చేస్తే ఇంకా డెవలప్ చేసుకుంటుంది అనే ఆలోచనతో పాపం కలెక్టర్ గారు నాకు నిజంగా ఎక్కడున్నారో వారికి జన్మతః నేను కృతజ్ఞరాలని. వారు నాకు పిలిచి నాకు ఇచ్చిండ్రు బిడ్డి స్కూల్స్, ధర్మారం ఇచ్చిండ్రు, చెప్పదండి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇచ్చిండ్రు. అనురాధ మేడం గారు కూడా నాకు ఏది ఉన్నా కానీ, ఏ చిన్న విషయాన్ని నేను మేడం దగ్గర తీసుకెళ్తే, ఏ చిన్న విషయాన్ని కూడా నేను తీసుకెళ్ళినా కానీ వారు నాకు పూర్తిగా సపోర్ట్గా ఉండే. ఎందుకంటే మనం చేసేది మంచి కార్యక్రమం, దీనికి అమ్మాయికి మనము మాట సహాయమే కదా ఎవరు చేసేదైనా, ఆ భరోసా నాకు ఇచ్చారు వాళ్ళు. ఏం కాదు, సొసైటీ అనేది ఇట్లా ఉంటుంది అనేది నా కళ్ళ ముందు కట్టినట్టు నా ఇనాగ్రేషన్ రోజే చూపించింది మేడం నాకైతే. నేను వారిని అసలు నా ధైర్యంగా నా మైండ్లో, కలెక్టర్ గారు నాకు ఆ మేడంని నేను ధైర్యంగా మైండ్లో పెట్టుకొని, మాధవ్ మేడం గారు కూడా వారు ఉన్నన్ని రోజులు కూడా, చెప్పదానిలో ఉన్నన్ని రోజులు కూడా నాకు పూర్తి స్థాయిలో సహకరించారు. నా పిల్లలకు టీవీ కానీ ఏదైనా పిల్లలకి చిన్న చిన్న వారి స్థాయిలో వారి నీడ్స్ అన్నీ కూడా వారు నాకు సమకూర్చారు పిల్లలు. అంటే ఇప్పుడు మీ బాబు ఇక్కడి నుంచి ఆశ్రమం నుంచి మీరు వివాహం చేశారు. అవును. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వారికి పిల్లలు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? వాళ్ళకి పెళ్లి చేసిన తర్వాత ఇద్దరు పిల్లలు, ఆమెను ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివించి ఆమెను లండన్ పంపించిన, పాపన్న బాబుని ఇద్దరిని. కోవిడ్ అప్పుడు వాళ్ళు మొన్న వచ్చిర్రు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి పాప బాబు, 9 years బేబీ ఉంది, 8 years బాబు ఉన్నారు వాళ్ళు. ఆమెకి పెళ్లి చేయడానికి కారణం ఏంటంటే అసలు ఆమెకి ఎవరు లేరు. ఇప్పుడు ఈ ఉన్న పిల్లల కన్నా కొంచెం, ఎందుకంటే ఇక్కడ పుట్టాము, ఇక్కడ పెరిగాము, ఫలానా వాళ్ళు మా రిలేషను అనేది వాళ్ళకి తెలుసు పిల్లలకి. కాకపోతే ఈమెకు అసలు ఏది తెలియదు, ఎక్కడి నుంచో వచ్చింది, అసలు ఆమెకి ఏదో తెలియదు. గ్రామ పంచాయతీలో ఒక సుంకర్ దగ్గర పెట్టి పెంచేసారు ఆ పిల్లను. అక్కడి నుంచి తీసుకొచ్చి మనము ఆ పిల్లని మనం ఏం చేసామంటే ఇక్కడ మన దగ్గర పెట్టిన తర్వాత నేనేమనుకున్నా అంటే పూర్తిగా ఈ కట్నాలు, కానుకలు ఇవన్నిటికీ దూరంగా ఉంచాలని మా రిలేటివ్ అమ్మాయితో మేము అనుకున్నాం. మ్యాక్స్ అనుకుంటే వాళ్ళు ఏం చేసిందంటే కొంచెం డౌరీ కోసమని ఆ పాపని చంపేశారు. చంపేసిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను, ఈ కట్నాలు, కానుకలు ఏది వద్దు, ఏదైనా పూర్తిగా ఎవరు లేని పిల్లకి లైఫ్ ఇస్తే అందరికీ ఆదర్శంగా ఉంటాం. ఇంకొకరు కూడా మన పిల్లల్ని, ఈ ఆశ్రమాల్లో ఉన్న పిల్లల్ని కూడా, ఎవరు లేని పిల్లలు కూడా చేసుకోవడానికి ముందుకు వస్తారు. అదే ముందడుగు నేను ఫస్ట్ వేయాలని ఒక ఉద్దేశంతో నేను మా బాబు చేయడం జరిగింది. అది నేను చేయడం కన్నా నా ఫ్యామిలీ, నా అత్తమామలు మెయిన్
అమ్మ తర్వాత ఇప్పుడు నా పెళ్ళి తర్వాత నా అత్తమామలే, నా అత్తమామ కానీ మా బావమరుదులు కానీ, పోతే నా కొడుకు మెయిన్, ఎందుకంటే ఆయనే మెయిన్ రోల్ కాబట్టి ఆయన ఒప్పుకోవడం గ్రేట్. ప్రధానంగా ఆశ్రమం నడిపించాలంటే ఎన్నో ఆటుపోట్లు, ఆర్థిక ఇబ్బందులు, వీటినన్నిటిని మీరు ఎలా అధిగమించారు? అంటే దీనికి సంబంధించి ఫండింగ్, వీళ్ళందరికీ ఇంతమంది అనాథ పిల్లలకు ఆశ్రమం ఇవ్వడం అంటే మామూలుగా, అంటే మీరు ఆ స్థాయి నుంచి మీరు ఎలా సక్సెస్ఫుల్గా రన్ చేయగలరు? చాలా కష్ట నష్టాలు కోర్చుకున్నాను, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. ఒక్కొక్క టైంలో కూడా అసలు రైస్ లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే మనకు 50-60 మెంబర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి, ఎందుకంటే అన్ని నీడ్స్ నేను కూడా సమకూర్చలేని పరిస్థితి కూడా నాకు ఏర్పడింది పిల్లల్లో. ఎందుకంటే అప్పుడు నాకు ఈ హౌస్ని సంపత్రావు గారని ప్రతిమల పిఆర్ఓగా చేస్తారు, వారి ఇల్లే నాకు ఇచ్చారు వారు. దాంతో ఇంకా అప్పటి నుంచి ఇక నేను చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి కూడా ఎన్నో మాటలు కూడా ఓర్చుకొని ప్రతి దానిలో కూడా నేను సఫర్ అయ్యి, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది నాకు సపోర్ట్ చేశారు. మా పెద్దమ్మ పిల్లలు కానీ, మా చిన్నమ్మ పిల్లలు కానీ, అందరు కూడా నాకు మా అక్క చెల్లెలు కానీ, మా అమ్మ కానీ, ప్రతి ఒక్కరిది ఇందులో ఉంది. అందరి శ్రమ ఇందులో ఆశ్రమం పిల్లల్లో ఉంది. అందరూ నాకు, మా అమ్మ కూడా పిల్లలకి, అమ్మ ఎట్లా ఇప్పుడు తినలేరు కదా, నేను కన్యాదానం చేయాలంటే కూడా ఎవరు అసలు ముందుకు రాని పరిస్థితి ఉందమ్మా, ఖచ్చితంగా వాళ్ళు కన్యాదానం చేపియాలంటారు. అంటే మా అమ్మ నాన్న కూడా వచ్చి ఆ పిల్లకి కాళ్ళు కడిగి కన్యాదానం చేసిండ్రు. నా కొడుకుతో కూడా ఒక 4-5 పిల్లలకు కూడా కన్యాదానం చేయించిన నేను. ఇక నాకు అందరి సపోర్టు ఉంది ఇందులో. ప్రతి ఒక్కరి కృషి వల్లే నేను ఇంత దూరం రాగలిగాను. గ్రాసరీ కూడా నాకు చాలామంది కూడా నాకు సపోర్ట్ చేశారు. గ్రాసరీ విషయంలో కూడా ప్రతి ఒక్కరు నాకు మెయిన్ వచ్చేసి మీ మీడియా ద్వారా కూడా పబ్లిక్లోకి వెళ్ళిపోయి ఇక్కడ పలానా ఉంది అని కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కార్యేషు దాసి భోజ్యేషు మాత శయనేషు రంభ. ఒక తల్లిగా, ఒక కోడలిగా, ఒక అమ్మల గుర్రం పద్మ ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. అనాథలను చేరదీయడమే కాకుండా తన కన్న కొడుకుకు సైతం ఆ అనాథను ఇచ్చి వివాహం చేసింది. ఇలాంటి మహిళలు ఎంతో ఆదర్శనీయం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇలాంటి మహిళలకు వందనం. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.